రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ అందుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు ఆయన. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం జగన్ కు ఇష్టం లేదంటూ ఆరోపించారు. ఇక సర్ ప్రక్రియపై వైసీపీ కోర్టుకు వెళ్లిందంటూ తెలియజేశారు. ఎన్నికలు వాయిదా పడితే వైసీపీకి లాభం అంటూ అనుకోవడం జగన్ దింపుడు కళ్ళం ఆశ మాత్రమేనంటూ సీఎం చంద్రబాబు అన్నారు. ఇక ఏ ఎన్నికల్లోనైనా బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేది టీడీపీనంటూ ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో బీసీలకు 34% కంటే ఎక్కువే సీట్లు ఇచ్చామంటూ చంద్రబాబు తెలియజేశారు. రైట్, ఇక ఏపీ సీఎం చంద్రబాబు చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక సర్ ప్రక్రియలో భాగంగా ఆయన దానికి సంబంధించి ఎన్నికలకు కోర్టుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్నికలు వాయిదా పడితే కనుక వైసీపీకి లాభం అంటూ అనుకోవడం జగన్ దింపుడు కలం ఆశ మాత్రమే అంటూ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇక ఏ ఎన్నికల్లోనైనా బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేది ఇక టీడీపీ పార్టీ మాత్రమే అంటూ ఆయన స్పష్టం చేశారు. రైట్, అసలు ఏం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్ లో అయితే వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగటం పై అయితే వైసీపీ అధినేతకు జగన్ కి ఏమాత్రం ఇష్టం లేదని కూడా సీఎం చంద్రబాబు ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరుగుతున్న సర్ పై వైసీపీ కోర్టును ఆశ్రయించడానికి కూడా చంద్రబాబు తప్పుపెట్టారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పడితే తమకు రాజకీయంగా లాభం జరుగుతుందని వైసీపీ భావిస్తుందని కూడా చంద్రబాబు అన్న పరిస్థితి అయితే ఉంది. అయితే అదే జగన్ కు చివరి ఆశ మాత్రమేనని సీఎం చంద్రబాబు అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీసీలకు పెద్దపేట వేసేది తెలుగుదేశం పార్టీ అని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడంతో టీడీపీ ఎప్పుడు ముందుంటుందని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత ఎన్నికల్లోనే బీసీలకు 34% పైగా సీట్లు కేటాయించామని కూడా గుర్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే బీసీల రాజకీయ సాధికారత విషయంలో టీడీపీకి స్పష్టమైన విధానం ఉందని కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయం దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు లేదా వాయిదా వేయించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నికలు జరిగితే ప్రజల తీర్పు మరోసారి తమకు అనుకూలంగా వస్తుందన్న భయంతోనే వైసీపీ కోర్టును ఆశ్రయిస్తుందని కూడా ఆయన భావన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల వాయిదా పడితే రాజకీయంగా పరిస్థితులు మారిపోతాయని వైసీపీ భావించడం కేవలం ఇప్పుడు కళ్యం ఆశ మాత్రమేనని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న ఎన్నికలని గ్రామ స్థాయి నుంచి ప్రజాప్రతినిధుల ఎంపిక ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైందని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ఎన్నికలను సకాలంలో నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకుండా ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగేలా కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చంద్రబాబు తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి టీడీపీ ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధాన్ని అయితే మరింత వేడెక్కిందని అయితే చెప్పవచ్చు. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.